ఆదికాలంలో ఈ విశాలమైన లోకం నిశ్శబ్దంగా ఉండేది. మాటలేదు, సంగీతం లేదు, జ్ఞానమనే భావన కూడా తెలియదు. మనుష్యులు ఉన్నారు, కాని భావాలు వ్యక్తం చేసే శక్తి లేదు. అజ్ఞానం అంధకారంగా వ్యాపించింది. ఈ స్థితిని చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయాడు. సృష్టి ఉంది, కాని దానికి ప్రాణం లేదు అని అనుకుని సరస్వతీ నదీతీరంలో తపస్సు ప్రారంభించాడు. రాత్రి వచ్చింది. అది ఒక పవిత్రమైన యామిని. చంద్రకాంతి నదిపై మెరిసిపోతుండగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక మధురమైన వీణస్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే గాలి స్పందించింది, నది లయబద్ధంగా ప్రవహించింది, ప్రకృతి జీవం పోసుకున్నట్లయింది. అప్పుడే దివ్యమైన వెలుగులోంచి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ పట్టుకుని శాంతమైన చిరునవ్వుతో సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆమెనే విద్యకు రూపం, జ్ఞానానికి శక్తి, కళలకు ఆదిశక్తి. దేవి మృదువుగా పలికింది, బ్రహ్మా, సృష్టికి ప్రాణం జ్ఞానం. మాట లేకుండా భావం లేదు, విద్య లేకుండా జీవితం లేదు అని చెప్పి ఆమె వీణను మెల్లగా మ్రోగించింది. ఆ క్షణమే ఆకాశంలో అక్షరాలు మెరిశాయి. మనిషికి భాష లభించింది, సంగీతం జన్మించింది, విద్యకు మార్గం ఏర్పడింది, గురువు శిష్య పరంపర మొదలైంది, పుస్తకాలు వెలుగయ్యాయి, మనస్సులు వికసించాయి. సరస్వతీదేవి వరమిచ్చింది, వినయంతో విద్యను కోరిన వారికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అహంకారంతో జ్ఞానం కోరిన వారికి నేను దూరంగా ఉంటాను. అప్పటినుంచే నిశ్శబ్దమైన రాత్రివేళ శ్రద్ధగా చదువుకునే విద్యార్థి దగ్గర సరస్వతీదేవి నివసిస్తుందని నమ్మకం. ఈ దేవి ఆవిర్భవించిన పవిత్రమైన రోజే వసంతపంచమి. అందుకే ఈరోజు విద్య ప్రారంభానికి, అక్షరాభ్యాసానికి, సరస్వతి పూజకు అత్యంత శుభదినం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: విద్యే నిజమైన ఐశ్వర్యం, వినయమే నిజమైన అలంకారం, జ్ఞానమే దైవస్వరూపం. సరస్వతీదేవి అనుగ్రహం మనందరికీ కలగాలి. విద్యా, వివేకం, సద్బుద్ధి